ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. మొదటి ఆటలో గెలుపొందిన ఆత్మవిశ్వాసంతో ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 358 పరుగులు చేసి 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఒకసారి స్కోర్ వివరాలను మనం పరిశీలిస్తే భారత జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు, రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు. ఓపెనర్లు భారీ స్కోర్ చేయకపోయినా తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 93 బాళ్లలో 102 పరుగులు చేసి 53వ సెంచరీని సాధించాడు. మొదటి మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ రికార్డును ఈయన అధిగమించిన విషయం అందరికీ తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లోనే 105 పరుగులు చేసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ మొదటి మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించగా ప్రస్తుతం కూడా ఆయన 43 బంతుల్లో 66 పరుగులు చేసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. జడేజా 24 పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లకు 358 పరుగుల భారీ స్కోర్ భారత జట్టు సాధించింది. తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మార్క్రమ్ 70 బంతుల్లో 76 పరుగులు చేశారు. డీకాక్ 11 బంతుల్లో 8 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. కెప్టెన్ తౌమా 48 బంతుల్లో 46 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్, బ్రీజ్ కే ఉన్నారు. మ్యాచ్ స్వరూపాన్ని ఒకసారి పరిశీలిస్తే భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. అయితే దక్షిణాఫ్రికా జట్టు కూడా మొదటి మ్యాచ్ లో భారీ స్కోర్ కు దగ్గరగా వచ్చి అవుట్ అయ్యారు. ఈ రోజు కూడా దక్షిణాఫ్రికా జట్టు పోరాడే అవకాశం ఉంది. ఇది బ్యాటింగ్ పిచ్ గానే క్రీడా నిపుణుడు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో మంచి బ్యాట్స్మెన్ చివరి వరకు ఉన్నందున మ్యాచ్ ని ఇప్పుడే నిర్ణయించలేమని, ఏది ఏమైనా భారత జట్టు వైపే మొగ్గు కనిపిస్తుందని క్రీడాభిమానులు అంటున్నారు. టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్ నైనా గెలుచుకుని భారత ప్రతిష్టను కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.